కోనసీమ జిల్లా అంబాజీపేటలో జరిగినటువంటి జగన్న ప్రబల తీర్థాన్ని అయితే వీక్షించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా జరుగుతున్నాయి సార్? నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండగగా దీన్ని ఎప్పుడైతే డిక్లేర్ చేశారో ఈ యొక్క పండగకి మరింత ప్రఖ్యాతి రావటం జరిగింది. ఆ విధంగా ద్వాదశ ఏవైతే రుద్రులు యొక్క ప్రభ, అలాగే జగన్న తోట ఏదైతుందో ఇది కూడా చాలా పుణ్యక్షేత్రం. శివుడు లేకుండా శివుడు ఇక్కడ అందరూ మొత్తం 11 మంది శివులు రావటం అనేది ఏదైతుందో అత్యంత ప్రత్యేకత. శివుడు అంటే శూన్యం, ఆ విధంగా లేని చోట దర్శించుకునే విధంగా 11 రుద్రులు ఒకేసారి దర్శించుకునే భాగ్యం ప్రజలకందరికీ కలుగుతుంది. కనుక ఇంకో అద్భుత ఉత్సవం ఇది. ఆ విధంగా ప్రభలు గ్రామాల నుంచి ఒక 11 క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో 11 కూడా విశేషమైన క్షేత్రాలు. దాని ప్రతిష్ట కానీ దాని చరిత్ర కానీ చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నాకు కూడా ఈ యొక్క రుద్రుల గురించి ఇప్పుడే తెలుసుకోవడం జరిగింది, చాలా ఆనందం వేసింది. కనుక ఇటువంటి ఏవైతే మన ఊరు, మన పండగ, మన యొక్క ఉత్సవాలు, అలాగే మన ఉండే అనేక రకాల సాంప్రదాయాలు తప్పనిసరిగా ప్రజలకు తెలియాలి. ఆ విధంగా తెలిసేటట్టు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండగగా డిక్లేర్ చేసి మరింతగా ప్రాశస్యాన్ని తీసుకొచ్చింది. భక్తులందరికీ కూడా ఇబ్బందులు లేకుండా మరింత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా రాబో కాలంలో ఇది దేశంలో యావత్తు కూడా దీని పేరు వచ్చే విధంగా తప్పనిసరిగా మనందరం కలిసి ప్రయత్నం చేయాలి. మోడీ గారు కూడా మెచ్చుకున్నటువంటి పరిస్థితి, అప్పుడు గణతంత్ర వేడుకలు కూడా ప్రదర్శించారు. దీన్ని మొన్న ఏవైతే గణతంత్ర ఉత్సవాల్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఏదైతే శకటం ఉందో ఆ శకటం మన ప్రభల యొక్క శకటంగా మార్చడం జరిగింది. ఆ విధంగా దీనికి మరింత ప్రాసెస్ వచ్చింది. అయితే మిగతా రాష్ట్రాల్లో జరిగే ఉత్సవాలు మనకి ఏవైతే తమిళనాడులో జరుగుతాయి వాటికన్నా చాలా ప్రత్యేకత, అందంగా జరిగే ఈ యొక్క రుద్రుల యొక్క ఉత్సవాన్ని తప్పనిసరిగా కనుమ రోజున జరగటం మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. తప్పనిసరిగా దీన్ని మరింత ప్రాచుర్యం తీసుకొచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా దేశవ్యాప్తంగా దీన్ని ప్రాసెస్ని తీసుకురావాల్సిన అవసరం. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి ఈ యొక్క ప్రబల తీర్థం? ప్రభుత్వమే అధిక రాష్ట్రీయ పండుగ ప్రకటించింది, మీరందరూ కూడా ఏ విధంగా చేస్తున్నారండి? ఇది చాలా 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 సంతోషదాయక విషయం అండి. ఇటువంటి సంస్కృతికి సంబంధించింది 476 సంవత్సరాల పురాతనమైన ఉత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పండగ గవర్నమెంట్ సంబంధించిన పండగగా గుర్తించడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న జనాలు మాకు ఏకాదశి రుద్రుల్ని ఒకే చోట దర్శించడం చాలా పుణ్యంగా భావిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమం ఈ కోనసీమ యొక్క ప్రతిష్టకి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టకి పెంచుతుందని తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు ఇంకా ఏమేమి చేయబోతున్నారు రాబోయే రోజుల్లో? ఇక్కడంతా కూడా ఎంతో ఇప్పటికీ గుర్తించిన పరిస్థితి ఉంది. ఇంకా ఎటువంటి ఏర్పాటు చేయాలి? జనాన్ని చూస్తుంటే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఏర్పాట్లు చేయకూడదు? మీరు ఇక్కడ జనాలను చూస్తుంటే నేను ఇక్కడ ఈ ప్రస్తుతం దైవశాస్త్రంకి వచ్చాం. ఇక్కడ రాజకీయాలు మాట్లాడటానికి వీల్లేదు, కానీ ఇక్కడ 5 లక్షల మంది దాకా వచ్చారు. 5 లక్షల మంది వివిధ కులాలకు, వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ పూజ ఎంత క్రమశిక్షణగా చేసుకుంటున్నారంటే ఇది కోనసీమ యొక్క మనుషుల యొక్క బలమైన క్రమశిక్షణకి నిదర్శనం. ఇటువంటి క్రమశిక్షణ యొక్క ఉన్న కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి పాత ప్రభుత్వం రకరకాల కుట్రలు చేసింది. అయినా ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని సాంస్కృతిక కార్యక్రమంగా చేసి దీన్ని ఇక్కడ అందరూ మనుషులందరూ ఒకటే, ఇక్కడ చాలా క్రమశిక్షణగా ఉంటారని చెప్పడానికి ఇటువంటి ఉత్సవాల నిదర్శనం. ఇటువంటి ఉత్సవాల వలన కోనసీమ యొక్క ఐక్యత బయటపడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. కేంద్రం నుంచి ఎటువంటి గుర్తింపు వచ్చే విధంగా మీరు కృషి చేస్తారని ఇంకా ఇది ఇప్పుడు మాధవ్ గారు చెప్పినట్టు వచ్చే సంవత్సరం దీన్ని నేషనల్ లెవెల్లో ఇంకా పెద్ద ఫెస్టివల్గా చేయడానికి, కుంభమేళాలో జరిగింది అలా చేయడానికి కూడా ప్రయత్నిస్తామని చెప్పి మాధవ్ గారు చెప్పారు. అలా విధంగా ప్రయత్నిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. కన్వీనియర్గా జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రబల తీర్థాన్ని వీక్షించేందుకు కాకినాడ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారితో పాటు అలాగే బీజేపీ అధ్యక్షులు అలాగే ఇక్కడ మొత్తం అందరూ కూడా వీక్షించి ఇప్పుడంతా కూడా పరిశీలించారు. ప్రబల తీర్థంలో ఏకాదశ రుద్రులను అందరూ కూడా దర్శించుకుని ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వ పండుగ గుర్తించిన నేపథ్యంలో భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ అత్యంత వైభవంగా తీర్చిదిద్దేందుకు వచ్చినటువంటి భక్తులకు 5 లక్షల మంది పైగా వచ్చారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ ఎత్తున అయితే రాబోయే రోజుల్లో ఏర్పాట్లు చేస్తామని అలాగే సానా సతీష్ బాబుతో పాటు బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV ఈ యొక్క జగన్న తోట నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.